ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చెప్పింది కరెక్టే అండి. ఇంతకు ముందు జరిగిన యుద్ధానికి చాలా దగ్గరగా వెళ్తోంది. ఇది పెద్ద ఎత్తున భీకర దాడులు నడుస్తున్నాయి అటు ఇటు. ఒకటే ఇంతకు ముందు జరిగిన యుద్ధానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇరాన్ చేసే దాడులు ఏవైతే ఉన్నాయో ఈ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎత్తున చుట్టుపక్కల దేశాల్లో టార్గెట్ చేసింది ఫస్ట్ టైం యుద్ధం జరిగినప్పుడు. ఏది ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరగక ముందు ఇరాన్ కనుక తీసుకున్నట్టయితే అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఖటార్ కానివ్వండి, బహ్రెయిన్, సౌదీ ఇలాంటి చోట్ల సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇప్పుడు అది జరుగుతున్నట్టు కనపట్లేదు. అంటే మంచి ఉద్దేశమా లేదా కేపబిలిటీస్ తగ్గాయా ఇరాన్వి అన్నది గమనించాల్సిన విషయం అండి. లేదా ఇటు పక్క నుంచి కూడా కేపబిలిటీస్ ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ వచ్చిన విరామంలో ఈ గల్ఫ్ కంట్రీస్ పెద్ద ఎత్తున వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ని సైలెంట్ గా ఇంప్రూవ్ కూడా చేసుకుని ఉండొచ్చు. ఏదైతే ఈ పనిష్మెంట్ ఏదైతే ఇరాన్ చుట్టుపక్కల దేశాలకు ఇస్తోందో దానిలో కొంత స్వల్పంగా కొద్దిగా తగ్గినట్టు కనపడుతోంది. బట్ వేచి చూడాలి అది వ్యూహాత్మకంగా కొన్నాళ్ళు ఉపయోగపడుతోందా లేదా తర్వాత అసలు నిజంగానే కేపబిలిటీస్ తగ్గాయా అన్నది. అది ఒక పాయింట్ అండి. రెండోది కనుక తీసుకుంటే ఎప్పటి నుంచో ఇరాన్ రిజిమ్ డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళని హతమారుస్తానని చెప్పింది. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు సులేమానీ అనే ఐఆర్జీసీ కమాండర్ ని ఇరాక్ లో చంపారు కదా. అప్పటి నుంచి ఇరానియన్ రిజిమ్ డొనాల్డ్ ట్రంప్ ని చంపుతామని చెప్పడం జరుగుతోంది. తర్వాత ఇరాన్ పాలిటిక్స్ లో డెత్ టు అమెరికన్ లీడర్స్ అని చెప్పడం అన్నది సర్వసాధారణం అండి. యుద్ధం ఉన్నా లేకపోయినా అటువంటి బ్యానర్స్ ఉంటూనే ఉంటాయి. అటువంటి గ్రాఫిటీ, అటువంటి పెయింటింగ్స్ మనం చూస్తూనే ఉంటాం. ప్రొటెస్ట్ లో అదంతా నడుస్తూనే ఉంటుంది. చాలా స్కూల్స్ లో పిల్లలు వెళ్తూ అమెరికా ఇజ్రాయెల్ ఫ్లాగ్ నుంచి నడిచి వెళ్ళటం అది చేస్తారట. అవి కూడా చూసాం మనం ఇమేజెస్. సో కొత్తగా ఇది కాదు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కి వచ్చిన ఇంటెలిజెన్స్ అంటే తన సొంత ఏజెన్సీస్ తర్వాత మిగతా ఏజెన్సీస్ లో దేర్ ఇస్ క్రెడిబుల్ ఎవిడెన్స్ అంటున్నారు అని చెప్పడం జరుగుతుందండి. సో అదొక డైమెన్షన్ ఉంది. తర్వాత ఇప్పుడు చూస్తోంది మీరు చెప్పినట్టు ఇంకా భీకరం కాబోతోందా అన్న ప్రశ్నకి బహుశా అవ్వచ్చేమో అని. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని ఎలాగైనా మోకాళ్ళ మీద కూర్చోపెట్టి ఓడిపోయాను అని చెప్పించాలి అన్న తపన ఆయనలో కనపడుతోందట. ఎందుకంటే ఒకటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లోపల ఏదో విధమైనటువంటి అద్భుతమైన విజయం సాధించాలి. లేకపోతే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసింది ఏదైతే జరిగిందో అది డొమెస్టిక్ గా చాలా కాస్ట్లీగా అవుతోంది. ఓడిపోయినట్టు ఉంది అగ్రిమెంట్ అని చాలా మంది రిపబ్లికన్స్ కూడా అంటం జరుగుతోంది. సో అటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తోంది ఏంటంటే బహుశా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారము ఒక చిన్న గ్రౌండ్ ఆపరేషన్ అంటే పూర్తిగా ఇరాన్ లోకి కాకపోయినా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలని క్యాప్చర్ చేయటము లేదా ఖార్గ్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళటము ఇలాంటిది ఏదన్నా చెయ్యాలి అన్న దానికి ఆయన మక్కువ అంటే చూపిస్తున్నారు అన్నది చాలా రిపోర్ట్స్ అవి చెప్పడం జరుగుతుందండి. అది ఎంతవరకు చేస్తారు అన్నది తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు బూట్స్ ఆన్ గ్రౌండ్ పెడతారో వాళ్ళు చాలా వల్నరబుల్ అయిపోతారు అమెరికన్స్. అఫ్ కోర్స్ యుద్ధంలో అటు ఇటు ప్రాణహాని జరుగుతుంది. కాకపోతే అమెరికన్ పాలిటిక్స్ లో అమెరికన్ సోల్జర్స్ బాడీ బ్యాగ్స్ వెనక్కి వస్తే, శవపేటికలు వెనక్కి వస్తే అది తీవ్రమైన పరిణామం ఉంటుంది రాజకీయాల్లో. అందులో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి. సో అటువంటి సాహసోపేతమైనటువంటి చర్య డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటారా లేదా ఇరాన్ ని భయపెట్టడానికి ఇదిగో నేను గ్రౌండ్ ఇన్వేజన్ చేస్తున్నానని చెప్తున్నారా అది కూడా మనం వేసి చూడాల్సిన అంశం అండి. ఇంకొకటి ఇరాన్ కూడా మేము అమెరికా సైనిక స్థావరాలపై మేము కూడా భూతల దాడులు చేస్తామని చెప్తోంది కదా. వాళ్ళేం భయపడుతున్నట్టే. అవునండి, ఆల్రెడీ ప్రస్తుతానికి డ్రోన్ అటాక్స్ అవి చేస్తున్నారు. ఇరాన్ కనుక గ్రౌండ్ ఆపరేషన్స్ చేయాలి అంటే కనుక అమెరికన్స్ మీద కువైట్ మీదకి వెళ్లాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే ఇరాన్ కువైట్ మీదకి గ్రౌండ్ ఆపరేషన్ లాంచ్ చేస్తుందో మిగతా గల్ఫ్ దేశాలు సైలెంట్ గా కూర్చుంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి కేవలం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అవి వాడుకున్నారు కానీ ఎటువంటి కౌంటర్ ఆపరేషన్స్ గ్రౌండ్ బేస్డ్ కానీ నేవీ బేస్డ్ కానీ గల్ఫ్ కంట్రీస్ పెద్దగా చేయలేదు. కేవలం ఆపరేషన్స్ అన్ని కూడా అమెరికన్ ఫోర్సెస్ చేసే విధంగా చేస్తున్నాయి. ఒకవేళ అమెరికాను బాధ పెట్టడానికి ఇరాన్ కనుక కువైట్ మీదకి వెళ్తే మిగతా గల్ఫ్ దేశాలు సున్నీ దేశాలు అన్ని కూడా చూస్తూ కూర్చుంటాయి. డౌట్ఫుల్ అండి. సో కాబట్టి అలాంటి చర్య తీసుకోవాలి అంటే కనుక ఇరాన్ చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది.
సో ఓవరాల్ గా తీసుకుంటే కనుక స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి మీద కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. అసలు యాక్చువల్లీ తీసుకుంటే రెండు ఇప్పుడే వైపులో ఇప్పుడే మనం వాళ్ళు చూస్తున్న బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే మేము విజయం సాధించేసాం, ఇరాన్పై విజయం సాధించామని ట్రంప్ అంటున్నారు. ప్రపంచంలోనే అమెరికా అతి సురక్షితమైన దేశము. ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఫర్ యూ. అంటే ఆయన ఆల్రెడీ మరి అది ఎందుకు డిక్లేర్ చేసుకుంటున్నారు? అలాగే ఆయన ఇంకొకటి ప్రతిరోజు ఏంటంటే 3 సార్లు డిక్లేర్ చేస్తారండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు. అంటే చైనాని తీసుకొచ్చారు ఇప్పుడు. అంటే ట్రంప్ ఆలోచన విధానం ఏంటి? ఒకవైపు ఏ యుద్ధానికి సంబంధించి యుద్ధం జరుగుతుంటే మళ్ళీ ఆయన ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది 2020 ఎన్నికల ప్రస్తావన. అవును అవును. యా, అదే ఆ చైనా ఎన్నికల్లో ఇంటర్ఫీర్ అయి నన్ను ఓడించే విధంగా ప్రవర్తించింది అని చైనా మీద ఆయన ఇప్పుడు కొత్తగా ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేశారండి. కొత్తగా కాదు, ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతోంది. ఇంతకు ముందు రష్యాపై ఆరోపణలు చేసినట్టున్నారు కదా. అది డెమోక్రాట్స్ చేశారండి. రష్యన్స్ డొనాల్డ్ ప్రెసిడెంట్ గెలిచే విధంగా వ్యవహరించారని డెమోక్రాట్స్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈయన చైనీస్ వాళ్ళు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్న కొద్దీ ఇటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇటువంటి పాలిటిక్స్ చాలా ఎక్కువైపోతుంది. అమెరికాకున్న కేపబిలిటీస్ కి డొమెస్టిక్ పాలిటిక్స్ లో ఆధిపత్యం సాధించడానికి ఈ ఇంటర్నేషనల్ గా వాళ్ళు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా సార్లు ప్రెసిడెంట్స్ అట్లా వ్యవహరించడం జరిగిందండి. డొనాల్డ్ ట్రంప్ కూడా అదే బాటలో మళ్ళీ నడిచే అవకాశం ఉంది. ఓవరాల్ గా తీసుకుంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ కి వస్తే కనుక చివరి అంశం అది ఈ మధ్య కాలంలో మళ్ళీ షిప్స్ ట్రావెల్ ఏవైతే ఉన్నాయో హర్మూజ్ జలసంధి నుంచి షిప్స్ బయటికి రావడం గణనీయంగా తగ్గింది. నిన్న ఇవాళ కేవలం 12 షిప్స్ ఎన్నో, అది చాలా కష్టపడి బయటికి రావడం జరిగిందని ఇటు అమెరికన్స్ కూడా ఇరానియన్ షిప్స్ మీద దాడులు చేయడం జరుగుతోందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే మళ్ళీ ఆయిల్ ప్రైస్ కొద్దిగా పెరుగుతుందా అన్న భయం ఉంది. కానీ ఎన్నాళ్ళు ఇలా యుద్ధం చేస్తారు, ఇరానియన్స్ లో కూడా కెపాసిటీస్ ఎంత ఉన్నాయన్నది చూడాల్సిన అంశం. పుల్లారావు గారు, మళ్ళీ కొంత అన్సర్టనిటీ పెరుగుతోంది సంజయ్ గారు చెప్పినట్టు.